యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్య భగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. కుంభరాశి ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయఃకుంభం. కుంభరాశి వారికి ఇప్పటికే రవి శనుల కలయిక, మీ యొక్క లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి, సప్తమాధిపతి అయిన రవి, లగ్నాధిపతి రాశ్యాధిపతి శని రవుల కలయికతో మీరు ఇప్పటికే సతమతం అవుతున్నారు. ఈ 14వ తేదీ నుంచి ద్వితీయ స్థానంలోకి రవి సంచారం కొంత మెరుగవుతుంది. ఆ తదుపరి ఇప్పటికే ద్వితీయ స్థానంలో 2 శుభగ్రహాలు, అంటే శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు మీకు ఇప్పుడు. ఈ రవి ప్రవేశంతో కీనత్వం దుష్ట సంసర్గ మనస్థాపశిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేరవౌ అన్నారు. మీరు ఇంతకాలం సహనంగా ఉన్నటువంటి కుంభరాశి వారు అకస్మాత్తుగా ఏదో ఒక ఆలోచన, దాన్ని ఇప్పుడే చేయాలన్న పట్టుదల, దానికి ఇతరుల ప్రోత్సాహం, మీకు వంతపాడే వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు అన్నీ మీకు నచ్చడాలతో కొద్దిగా తప్పటడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు మీరుగా ఆలోచించిన పనులే చేయండి తప్ప ఇతరుల అభిప్రాయాలు, ఇతరుల ఆలోచనలు, కొంతవరకు కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా మీరు జాగ్రత్త పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఏదో కిందపాటి మనస్తాపాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొంత మార్పు వస్తుంది. మీరు ఆలోచించి శిరోబాధలు కూడా పెరుగుతాయి. తర్వాత కొత్త వాణిజ్యాలు, కొత్త వ్యాపారాలు, కొత్త విషయాలు, ఆర్థిక లావాదేవీలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని సతమతం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఒక శుక్రుడే అనుకూలంగా ఉన్నాడు, ఆయన వక్రించి ఉన్నాడు. బుధుడు కూడా ఇంచుమించు ప్రతికూలంగానే ఉన్నాడు. అలాగే మీకు రేపు ఏర్పడే 6 గ్రహాల కూటమి గురించి నేను ప్రత్యేక వీడియోలో మళ్ళీ చెప్తాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మౌనం పాటించి ఉన్న పనులు చేస్తూ కొత్త పనులు ప్రారంభించకుండా ఇతరుల అభిప్రాయాలకు మన్నిస్తూ మీ వరకు మీరే మీకు తోచిన పని చేసుకుంటూ ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్న పరిస్థితులు కొద్దిగా చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి, గృహ సంబంధంగా కానీ ఆర్థిక పరంగా కానీ. ఆ తదుపరి మీ పనుల యందు చాలా ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అత్యంత ఉత్సాహం కనబడుతుంది. కుటుంబంలో ఏవైనా చిన్నపాటి వేడుకలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు, ఆర్థికపరమైన విషయంలో భిన్నాభిప్రాయాలు, ఇతరుల సహకారాలతో భిన్నాభిప్రాయాలు, ఏదైనా కొనుగోలు చేసేటువంటి వస్తువుల్లో తొందరపాటు నిర్ణయాలతో కొన్ని నష్టాలు కలిగేటువంటి అవకాశాలు. ఆ తదుపరి మీకు ఏప్రిల్ 1వ వారం 2వ వారం చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది శతభిష నక్షత్రానికి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణాలతో సతమతం, కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతుంటారు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ప్రారంభంలో 17వ తేదీ నుంచి కొంత పరిస్థితులు మెరుగుపడుతున్నాయి 30 వరకు. ఆ తర్వాత పరిస్థితులు మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఏప్రిల్ 1వ వారం 2వ వారంలో మీరు చాలా అత్యంత అవసరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. గృహ బాధ్యతలు కూడా పెరుగుతాయి. అన్ని యాంగిల్స్లో మీకు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సందర్భంలో భార్య పిల్లలతో కూడా అభిప్రాయ భేదాలతో సతమతమవుతారు. కాబట్టి మొత్తం మీద కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలు. అందులో మీకు ఏమవుతున్నదంటే ఈ రవి ద్వితీయ స్థానంలో ఉండి కొంత ఆయన లోహమూర్తిగా కొంత ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు కొత్త నిర్ణయాలు కానీ కొత్త మార్పులు కానీ దేన్ని ఆశించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. మీరు ఏమాత్రం కొద్దిగా తప్పటడుగు వేసే అవకాశం ఉంది. ఇతరుల మాటలు వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు మార్పులు చేర్పులు కోరే పరిస్థితి కాదు ఇది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవ ప్రార్థన, సూర్యుని యొక్క ప్రార్థన, శివాలయ దర్శనాలు ఇట్లాంటివన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు మానసికంగా ఒత్తిడి బాగా తగ్గి మీ ఆలోచనలు సక్రమంగా మీకు ప్రస్ఫుటంగా కనబడేటువంటి అవకాశాలు మీకు దొరుకుతాయి. ఇది ప్రత్యేకంగా కుంభరాశి చెప్పినటువంటి ఫలితాలు.